ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 29 మార్చ్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 25/10/2009. ఈరోజు మురళి హెడ్లైను: సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ ముఖము మరియు నడవడిక ద్వారా అలౌకికతను సాక్షాత్కారం చేయించండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సర్వ ఖజానాల దాత తన ఖజానాలకు యజమానులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమయంలో అన్ని ఖజానాలను ఇచ్చారు. కనుక బాబ్దాదా తన బాలకుల నుండి యజమానులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు కనుక తండ్రి పిల్లల స్నేహంలో వచ్చి చేరుకున్నారు. ఖజానాలు అయితే చాలా ఉన్నాయి. అన్నింటికంటే మొదటి ఖజానా జ్ఞానధనము. ఈ జ్ఞానధనము ద్వారా మీరు సంపన్నంగా అయిపోయారు. మహాదానులుగా అయి ఇతరులకు కూడా పంచుతూ ఉంటారు. ఈ జ్ఞాన ఖజానా ద్వారా భిన్న భిన్న బంధనాలలో చిక్కుకొని ఉన్న ఆత్మ ఆ బంధనాలన్నింటి నుండి ముక్తమైపోయింది. బంధనయుక్తుల నుండి బంధన ముక్తులుగా అయిపోయారు. దీనితో పాటు యోగము అనగా స్మృతి యొక్క ఖజానా లభించింది. దీని ద్వారా అనేక శక్తులను ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా ధారణ ద్వారా సర్వగుణాల అనుభూతి అనగా ఖజానా లభించింది. అంతేకాక ధారణా శక్తి ద్వారా అందరి స్నేహశక్తి, అందరికీ ప్రియముగా మరియు అతీతంగా ఉండే శక్తి యొక్క ఖజానాను ప్రాప్తి చేసుకున్నారు. అందరి స్నేహము అనే ఖజానాను అనుభవం చేశారు. అంతేకాక సర్వ బ్రాహ్మణుల సంబంధంతో అపారమైన సంతోషం అనే ఖజానాను అనుభవం చేశారు. సర్వ ఖజానాలతో పాటు మరొక విశేషమైన ఖజానా సంగమయుగి సమయం యొక్క ఖజానా. ఏ ఆత్మలకైతే సమయ ఖజానా పట్ల మహత్వం ఉందో వారు సదా అనేక ప్రాప్తులకు యజమానులుగా అయిపోతారు. ఎందుకంటే సంగమ సమయం అనేది చాలా చిన్నది, కానీ సమయము కంటే ప్రాప్తులు ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువగా సంగమయుగ శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాప్తి స్వయం భగవంతుడే తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురు రూపంలో లభిస్తారు. సంగమయుగములోని చివరి జన్మలో 21 జన్మల ప్రాప్తి, అందులో తనువు, మనసు, ధనము, జనము సర్వ ప్రాప్తులు ఉంటాయి. అది కూడా పూర్తి 21 జన్మలకు గ్యారెంటీ. సగము కాదు, పావు భాగము కాదు, కానీ పూర్తి 21 జన్మలకు గ్యారెంటీ ఉంది. కనుక అన్నిటికంటే ఎక్కువ మహత్వము సంగమయుగ సమయానికి ఉంది. సంగమయుగం యొక్క ఒక్కొక్క సెకండు అనేక సంవత్సరాలకు సమానము. కనుక చెప్పండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారా? బాబ్దాదా మళ్ళీ అడుగుతున్నారు, సంపన్నముగా ఉన్నారా? కనుక బాబ్దాదా సదా సమయం యొక్క స్మృతిని ఇప్పిస్తూనే ఉంటారు. చాలామంది పిల్లలు 1-2 నిమిషాలు వేరే ఆలోచనలు చేస్తే ఏమవుతుంది, 2 నిమిషాలే కదా అని భావిస్తారు. కానీ సమయానికి ఉన్న మహత్వం అనుసారంగా అవి 2 నిమిషాలు కాదు, 2 నెలలు కూడా కాదు, 2 సంవత్సరాలకు సమానము. సంగమ సమయానికి ఎంతటి మహత్వమైతే ఉంది. సర్వశక్తులు, సర్వగుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివార ప్రేమ, కల్పకృతపు ఈశ్వరీయ హక్కు, ఈ సర్వ ప్రాప్తులు ఈ చిన్న యుగంలో ఉన్నాయి. ఇక వేరే ఏ యుగంలోనూ ఈ సర్వ ప్రాప్తులు ఉండవు. రాజ్యభాగ్యం ఉంటుంది, మీ అందరి రాజ్యము ఉంటుంది, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. కానీ పరమాత్మ మిలనము, అతీంద్రియ సుఖము, సర్వ బ్రాహ్మణ పరివారపు ప్రేమ, ఆది మధ్యాంతాల జ్ఞానము యొక్క భాగ్యము ఇప్పుడు సంగమయుగంలోనే లభించాయి.
ఇక ప్రతి కల్పకల్పము లభిస్తాయి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని చూస్తూ ఖజానాలు ఎన్ని జమ అయి ఉన్నాయి అనేది గమనిస్తున్నారు. ఖజానాలైతే లభించాయి, కానీ ప్రతి ఒక్కరూ తమ జమా ఖాతాను ఎంతవరకు పెంచుకున్నారు అనేది ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా కనిపిస్తుంది కదా. మీ అందరికీ కూడా మీరు మీ స్వయానికి ఎంత జమ చేసుకున్నారో తెలుసా? ఇప్పుడు బాబ్దాదా మనసులోని ఆశ ఏమిటి అంటే, ఖజానాలైతే లభించాయి, కానీ ఇప్పుడు ఇది కేవలం వర్ణించే సమయం కాదు. మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఈ ఆత్మలు విశేషమైన వారు, అతీతులు మరియు పరమాత్మకు ప్రియమైన వారు అని ప్రత్యక్షంగా అనుభవం చేయించాలి. ఎందుకంటే ముందు ముందు సమయం పరివర్తన అయినప్పుడు మీ సేవ కేవలం వర్ణన చేయడం ద్వారా జరగదు కదా. సమయం నాజూకుగా అవుతుంది కనుక ఎవ్వరూ ఇంత సమయాన్ని కేటాయించలేరు. కానీ ఖజానాలతో సంపన్నమైన మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా మీలోని అలౌకికత దూరం నుండే ప్రత్యక్షమైపోతుంది. కనుక ఇప్పుడు ఇలాంటి పురుషార్థాన్ని ప్రత్యక్షం చేయండి. బ్రహ్మాబాబాను చూశారు కదా, సంఘటన మధ్యలో ఉన్నా కూడా దూరము నుండే ఆ పర్సనాలిటీ, ప్రకాశము అనుభవం అయ్యాయి. అలా ఇప్పుడు డబల్ విదేశీయులు విశేషంగా డబల్ పురుషార్థం చేయండి. బాబ్దాదా డబల్ పురుషార్థులు అని అంటారు కనుక బాబ్దాదా ఈరోజు నిమిత్తమైన డబల్ విదేశీయులను చూసి సంతోషిస్తున్నారు. వృద్ధి చేసే పురుషార్థాన్ని బాగా చేస్తున్నారు. నిమిత్తముగా ఉన్న ఆత్మల ద్వారా పాలన కూడా అందరికీ చాలా బాగా లభిస్తుంది. బాబ్దాదాకు అందరిలోనూ ఒక విషయం చాలా మంచిగా అనిపిస్తుంది. సర్వాత్మలు ప్రతి సంవత్సరము మధువనంలో విశేషంగా తమ సంఘటనతో మిలనం చేస్తారు. ఎందుకంటే మధువన వాతావరణం రిఫ్రెష్ అవ్వడానికి చాలా సహయోగం ఇస్తుంది. అంతేకాదు ఇక్కడ ఒకే బాధ్యత ఉంటుంది. స్వపరివర్తన, మనసా సేవ, పరస్పరంలో అనుభవాలను ఇచ్చిపుచ్చుకునే అవకాశము లభిస్తుంది. కనుక బాబ్దాదా ఈ విషయం కొరకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు తమ తమ స్థానాలకు వెళ్ళిన తర్వాత కొంత అద్భుతం చేసి చూపించాలి. ఏదైనా అతీతమైనది, బాబాకు ప్రియమైనది ప్రాక్టికల్లో అనుభవం చేయించండి. దీని ద్వారా మధువనంలో లభించే రిఫ్రెష్మెంట్ యొక్క సహయోగాన్ని అక్కడ కూడా అనుభవం చేస్తూ ఉంటారు. ఈరోజు విశేషంగా డబల్ పురుషార్థి గ్రూపుతో మిలనం ఉంది. చూడండి, మీ అందరిపై ఇండియాలోని పిల్లలకు ఎంత ప్రేమ ఉంది అంటే మొదటి అవకాశం మీకే ఇస్తారు. కనుక మొదటి అవకాశానికి రిజల్ట్గా మొదటి నెంబరు తీసుకోవాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. డబల్ విదేశీయులు లేక డబల్ పురుషార్థి పిల్లలు తండ్రి యొక్క ఒక విశేషమైన టైటిల్ను ప్రత్యక్షం చేశారు. విదేశాల్లోని చాలా ప్రదేశాల నుండి బాబా పిల్లలను వెలికి తీసి వారి భాగ్య చిత్రాన్ని కూడా తయారు చేశారు. ఎంతో తపనతో నలువైపులా శ్రమ చేస్తున్న వారందరూ తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి కర్తవ్యాన్ని ప్రసిద్ధి చేశారు. కనుక బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి వాహ్ పిల్లలు వాహ్ అనే అభినందనలు తెలుపుతున్నారు. ఎలాగైతే ఇప్పుడు కూడా భారతదేశంలో మూలమూలల సందేశమిచ్చే సేవ నడుస్తూ ఉందో అలా అక్కడ కూడా మిగిలి ఉన్న దేశాలలో సందేశం ఇవ్వాలనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ఎందుకంటే సమయం పైన ఎలాంటి నమ్మకము లేదు. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు అని బాబ్దాదా మొదటే తెలియచేశారు. కనుక సందేశమిచ్చే విషయంలో లేక మీ ఉన్నతి విషయంలో ఇప్పుడిప్పుడే అని అనండి, అప్పుడప్పుడు అని అనకండి. వాస్తవానికి బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో అప్పుడప్పుడు అనే మాట అస్సలు శోభించదు అని బాబ్దాదా చెప్పేశారు. ఇప్పుడిప్పుడే అనగా సంకల్పం చేశారు అంటే వెంటనే చెయ్యాల్సిందే. చూస్తాము, చేస్తాము, ఇలా మూ మూ అనే మాటలే లేవు. అందుకే మీ మమ్మ కూడా ఇదే లక్ష్యం పెట్టుకున్నారు.
మరియు ఇప్పుడు లేదు అంటే మరి ఎప్పుడు లేదు అని అందరికీ స్మృతిని కూడా ఇప్పించారు. కనుక డబల్ పురుషార్థి పిల్లలు ఇప్పుడిప్పుడే చేసేవారా లేక అప్పుడప్పుడు చేసేవారా? ఇప్పుడిప్పుడే చేసేవారము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చెయ్యాల్సిందే, చేస్తాము కాదు, చెయ్యాల్సిందే. గుర్తుంచుకోండి. మీ అంతట మీరే మీ చార్టు పెట్టుకోండి. బాబ్దాదాకు ఇంతకు ముందే వినిపించారు. ప్రతిరోజు రాత్రి బాబ్దాదాకు మీ మొత్తం రోజంతటి చార్టును వినిపించిన తరువాత మీ బుద్ధిని ఖాళీ చేసుకుని పడుకుంటే మీకు నిద్ర కూడా బాగా వస్తుంది. అంతేకాక రోజంతటి స్థితిగతులను తెలిపించడం ద్వారా మరుసటి రోజు మేము బాబాను మావారు అని అన్నామని గుర్తుకొస్తుంది. ఆ స్మృతి సహయోగం ఇస్తుంది. తరువాత ధర్మరాజపురికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇచ్చేశారు కదా, పరివర్తన చేసేసుకున్నారు. కనుక ధర్మరాజపురి నుండి రక్షింపబడతారు. రాబోయే సంవత్సరాన్ని ఎవ్వరూ చూడలేదు అనే లక్ష్యం అయితే పెట్టుకోండి. సంవత్సరాన్ని వదిలేయండి. ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో తండ్రి మనసులో ఏదైతే ఆశ ఉందో ముఖము కనిపించాలి, నడవడిక కనిపించాలి అనే దానిని త్వరగా ప్రాక్టికల్లో చేసి చూపించండి. ఇప్పుడు ధైర్యం ఉంటే చేతులెత్తండి. ధైర్యం ఉందా? మంచిది. శుభాకాంక్షలు. బాబ్దాదా అయితే పిల్లలందరిలో నిశ్చయము మరియు ధైర్యం యొక్క ఉమంగ ఉత్సాహాలను ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. కానీ వెళ్తూ విమానంలో కొద్దిగా తగ్గించుకోకండి, పెంచుకుంటూనే ఉండండి. బాబ్దాదా ఏదైతే దృఢ సంకల్పం అనే తాళం చెవి ఇచ్చారో దానిని సదా స్థిరంగా మీ వద్ద ఉంచుకోండి. ఇప్పుడిప్పుడే చెయ్యాల్సిందే, అంతేకాని చేస్తాము చూస్తాము ఇలా కాదు. బాబ్దాదా ఇచ్చిన డబల్ పురుషార్థి అనే టైటిల్ను సదా గుర్తుపెట్టుకోండి. బాబ్దాదా రిజల్ట్ను విన్నారు. బాబ్దాదా ఏదైతే సేవా ప్లాన్ ఇచ్చారో అందులో భారతదేశం వారు కూడా తక్కువేమీ చేయలేదు, మరియు విదేశం వారు కూడా తక్కువేమీ చేయలేదు. ఈ వరదానాన్ని చాలా స్థానాలు ఉమంగ ఉత్సాహాలతో చేశాయి. వేరు స్థానాల నుండి రిజల్ట్ కూడా వస్తుంది. కనుక ప్లాన్ను ప్రాక్టికల్లో తెచ్చినందుకు బాబ్దాదా భారతదేశ పిల్లలకు విదేశీ పిల్లలకు పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో విశేషంగా ఏ విషయాన్ని ప్రాక్టికల్లో చెయ్యాలో దాన్ని వినిపించేస్తాము. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసినా వారికి మీ ముఖంలో మెరుపు కనిపించాలి. ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వాలి. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? సదా చిరునవ్వు చిందించే ముఖం ఉండాలి. ఏదైనా చింతనలో ఏదైనా చిక్కులో ఉండకూడదు. ఇప్పుడు 2 విషయాలను గుర్తుంచుకోవాలి అని బాబ్దాదా వినిపించారు. ఒకటి, మాయకు గెట్అవుట్ చెప్పండి. రెండవది, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను అని అనుభవం చేయండి. మాయకు గెట్అవుట్ చెప్పండి, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను అని అనుభవం చేయండి. ఈ ప్రపంచం మీది కాదు, ఇది గెస్ట్ హౌస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంటి యొక్క దృశ్యాలు మనస్సులో బుద్ధిలో కనిపించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు రానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే మీ పాట కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ అల ప్రతి స్థానంలోనూ రావాలి. భారతదేశం కానీ విదేశం కానీ ఇప్పుడు ఈ అనుభవాన్ని ప్రత్యక్షం చేసి చూపించండి. బేహద్దు వైరాగ్యం ఉండాలి. గెస్ట్ హౌస్ పైన మనసు లగ్నం అవ్వకూడదు. వెళ్ళాలి అని గుర్తుంటుంది కనుక ఈ బేహద్దు వైరాగ్యం మనస్సులోని ఎటువంటి సంకల్పాలనైనా పరస్పర సంఘటనలో వచ్చే మాయా విఘ్నాలనైనా పూర్తిగా సమాప్తం చేసేస్తుంది. ఈ మాయా తుఫాన్లు మీకు తోఫాగా అంటే బహుమతిగా అయిపోతాయి. ఏవైనా చిన్న పెద్ద పరీక్షలు వస్తాయో అవి పరీక్షలుగా అనిపించవు, అనుభవాన్ని పెంచే ఒక లిఫ్ట్ వలె పనిచేస్తాయి. గిఫ్ట్ మరియు లిఫ్ట్ అర్థమైందా? ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి. బేహద్దు వైరాగ్యము మరియు
ధైర్యము, ఉమంగ ఉత్సాహాలను రెక్కలతో ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఎగిరే సమయము. రెక్కలు బలహీనంగా అవ్వడం లేదు కదా అని మీ రెక్కలను చెక్ చేసుకుంటూ ఉండండి. బాబ్దాదా డబల్ విదేశీల విస్తారాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు బాబ్దాదా ఏం చూడాలని కోరుకుంటున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానం, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి. సర్వ ఖజానాలతో సంపన్నము మరియు లభించిన ప్రతి శ్రీమతంలో సంపూర్ణము. ఇష్టమేనా? ఇష్టమైతే చప్పట్లు కొట్టండి. మంచిది. ఈ చప్పట్లను ప్రతిరోజు గుర్తు చేసుకోండి. మీ అంతటా మీరే మనసులో మ్రోగించుకోండి, బయటకు కాదు. మనసులో మ్రోగించండి. ఇది హోంవర్క్ అని బాబ్దాదా అంటున్నారు. 90 దేశాల నుండి 2300 మంది సోదరులు వచ్చారు. అంటే 5 ఖండాల నుండి వచ్చిన సోదరులను వేరు గ్రూపులలో నిలబెట్టారు. అమెరికా, కెనడా మరియు కరేబియన్ సోదరులు. 2 ఆస్ట్రేలియా, ఆసియా, న్యూజిలాండ్, ఫీజీ. 3 యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్. 4 ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, మారిషస్. 5 రష్యా, CIS, బాల్టిక్ కంట్రీస్. ఇన్ని ఖండాల నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా బాబ్దాదా నిలబెట్టి వాళ్లకు వరదానాలను ఇస్తున్నారు. అందరూ ముందుకు వెళ్ళాలనే సంకల్పం కూడా చేశారు మరియు పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చేశారు. బాబ్దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరిడీ గ్రూపును తయారు చేయండి. ఎన్ని దేశాలు తయారు చేస్తాయో వారికి బాబ్దాదా బహుమతి కూడా ఇస్తారు. ఏ బహుమతి ఇస్తారు అన్నది ఆ సమయంలో చూద్దాం. కానీ బాబ్దాదా డబల్ పురుషార్థి పిల్లలకు ప్రతి స్థానంలోని గ్రూపుకు ఇదే చెప్తున్నారు. ఏ గ్రూపు నెంబర్ 1గా ఉంటుందో వారికి బహుమతి ఇస్తాము అని. ఒక దేశంలో ఒక్కొక్క పట్టణంలో అనేక సెంటర్లు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా కనెక్షన్లో ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ పరస్పరంలో సంప్రదించుకుని ఇక్కడందరూ నిర్విఘ్నంగా ఉంటాము, ఎవరెడీగా ఉంటాము, మాయాజీత్గా ఉంటాము, స్నేహిలుగా మరియు సేవలో సహయోగులుగా ఉంటాము అనే ప్రోగ్రాం తయారు చేయండి. నెంబర్ 1గా ఉన్నవారికి బాబ్దాదా తప్పనిసరిగా బహుమతిని ఇస్తారు. సరే, ఒక్కొక్కరికే కాకుండా 3కి ఇస్తాము అని అంటున్నారు. 1, 2, 3 నెంబర్లు వాస్తవానికి ఒక్కరికే ఇవ్వబడుతుంది. కానీ డబల్ పురుషార్థులు కదా, కనుక 3కి అవకాశం ఇస్తున్నాము. అందరికీ ఇష్టమేనా? చేతులు పండి ఇష్టమేనా? ఇంకా ఎంత సమయం కావాలి? టీచర్లు మీరైనా చెప్పండి. బహుమతి తీసుకోవడానికి ఎంత సమయం కావాలి చెప్పండి. ఫిబ్రవరి వరకు అని అందరూ చెప్పారు. అన్ని దేశాల టీచర్లు చేతులెత్తండి. సరేనా? తయారైపోతారు కదా. తర్వాత బాబ్దాదా బహుమతి ఇస్తారు. చాలా మంచిది. ఇందుకు అందరూ చప్పట్లు కొట్టండి. మంచిది. భారతదేశ టర్న్ కూడా వస్తుంది. ఇప్పుడైతే మీ టర్న్ ఉంది. వాహ్ తీవ్ర పురుషార్థి పిల్లలు వాహ్ అని బాబ్దాదా కూడా చాలా సంతోషిస్తారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులు ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాలతో ఎగిరేవారికి నడిచేవారు కాదు, ఎగిరేవారు. నలువైపులా ఉన్న తండ్రి సమానం, సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారయ్యే బాబ్దాదా హృదయ సింహాసనాధికారులకు సదా తండ్రితో కంబైన్డ్ రూపం యొక్క అనుభవం చేసే మరియు తండ్రి సహయోగాన్ని తీసుకునే తండ్రి యొక్క అపరూపమైన స్నేహి పిల్లలకు ప్రతి ఒక్కరికి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఇప్పుడు బాబ్దాదా దాదీలతో మాట్లాడుతున్నారు. తండ్రితో పాటు మీ అందరి సహయోగం కూడా ఉంది కదా. పిల్లలు మరియు తండ్రి ఇరువురి సహయోగం ద్వారా యజ్ఞం నడిచింది, నడుస్తూనే ఉంటుంది.
మీరు కూడా నిమిత్తులు కదా. సాకారంలో ఒకరు చెప్పారు, మరొకరు చేశారు. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ఎగురుతున్నారు. ఎగురుతూ ఉండడాన్ని చూసి బాబా సంతోషిస్తున్నారు. గుల్జార్ దాదీని అద్భుతమని జానకి దాదీ అన్నారు. వారైతే తోడుగా ఉండనే ఉన్నారు. బాబ్దాదాకు ఇదే శుభ కోరిక ఉంది. నిమిత్తముగా ఉన్న మీరందరూ సదా ఒకటిగా కనిపించాలి. వేరువేరుగా కాదు, ఒకటిగా కనిపించాలి. ఒకరు చెప్పారు, మరొకరు సలహా ఇచ్చారు, తర్వాత అందరూ ఒకటిగా అయిపోయారు. కనుకనే యజ్ఞం నడుస్తూ ఉంది. మీ అందరి ఏకత ద్వారానే నడుస్తుంది. భలే బాహ్యానికి కనిపించకపోవచ్చు, కానీ సంకల్పాలలో, ఆలోచనలో ఒక్కటిగా ఉంటూ మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరిపైన కూడా దృష్టి ఉంది. అచ్చా, ఈరోజు వరదానము. మీ శ్రేష్ట వృత్తి ద్వారా శుద్ధమైన వాయుమండలాన్ని తయారు చేసి సదా శక్తిశాలి ఆత్మ భవ. ఎవరైతే సదా తమ శ్రేష్టమైన వృత్తిలో స్థితమై ఉంటారో వారు ఎలాంటి వాయుమండలంలో కానీ ఎలాంటి వైబ్రేషన్లలో కానీ హెచ్చుతగ్గులుగా అవ్వరు. వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. వృత్తి శ్రేష్టముగా ఉంటే వాయుమండలం శుద్ధంగా ఉంటుంది. చాలామంది ఏం చెయ్యాలి, వాయుమండలమే అలాంటిది, వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలమైంది అని ఇలా వర్ణన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో శక్తిశాలి ఆత్మకు బదులుగా బలహీనాత్మగా అయిపోతారు. కానీ ప్రతిజ్ఞ యొక్క స్మృతి ద్వారా వృత్తిని శ్రేష్టముగా చేసుకుంటే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: గుణమూర్తిగా అయి సర్వులను గుణమూర్తులుగా చేయడమే మహాదానులుగా అవ్వడము. ఈరోజు అవ్యక్త ప్రేరణ. పరస్పరంలో ఒకరి పట్ల మరొకరికి స్నేహం ఉండాలి. అప్పుడు స్నేహి ఆత్మ పట్ల ఎప్పుడూ కూడా అనుమానం అనేది ఉత్పన్నం అవ్వదు. వారి స్నేహం యొక్క మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ ఆ ఫీలింగ్ రాదు. వారు తేలికగా మాట్లాడినా వీరు తప్పకుండా ఏదో అర్థముతోనే మాట్లాడి ఉంటారు అని అనిపిస్తుంది. ఆ మాటలు అర్థహీనంగా, వ్యర్థంగా అనిపించవు. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ తప్పకుండా నమ్మకం ఉంటుంది. కనుక బ్రాహ్మణ పరివారంలో పరస్పరం ఒకరి పట్ల మరొకరు నమ్మకం ఉంచి సంపూర్ణ నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వండి. అప్పుడు బ్రహ్మా బాబా ఆశలను పూర్తి చేయగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.